మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లాసెట్ నోటిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా లాసెట్ రాసుకోవచ్చు. 5 years కోసము 5 years కోర్స్ ఉంటుంది వాళ్ళకి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు 3 years కోసం మీకు లా చేయడం కోసము లాసెట్ రాసుకోవచ్చు. ఎవరైతే లా కంప్లీట్ చేసిన వారు పీజీ కోసం కూడా మరి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని పేర్కొనడం జరిగింది. పీజీ లాసెట్ వారు, ఇది లా గ్రాడ్యుయేట్స్ కోసం. సో ఇంటర్, డిగ్రీ, లా గ్రాడ్యుయేట్స్ ముగ్గురికి పనికొచ్చే షెడ్యూల్ ఇది ప్రధానంగా చెప్పాలంటే. దానికి సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని పేర్కొనడం జరిగింది. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాము. ఇంకా ఫైన్తో కూడా మే 25 వరకు ఫైన్తో మరి దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఎగ్జామినేషన్స్ అంటే ఎంట్రన్స్ వచ్చేసి మీకు లాసెట్ జూన్ 3కి కండక్ట్ చేస్తామని పేర్కొంటున్నారు. జూన్ 3, 2024. 3 ఏళ్ల ఎల్ఎల్బి కోసం అయితే 10:30 నుంచి 12 అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. 5 ఏళ్ల ఎల్ఎల్బి కోసం అయితే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. పీజీ లాసెట్ నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల కానున్నది. 3-5 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసము మార్చి 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తామని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ పేర్కొన్నారు. laset.tsze.ac.in వెబ్సైట్ సంప్రదించాలని లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి సూచించారు. మరి ఇది ముఖ్యంగా ఎవరైతే మరి లా వైపుకి అడుగులు వేయాలనుకుంటున్నారో మీరు ఈ ఎంట్రన్స్ రాసి డిగ్రీ స్టూడెంట్స్ కూడా 3 years ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని ఎల్ఎల్ఎం కూడా చేస్తే ఇవాళ మంచి కెరీర్ ఉంది లాకు సంబంధించి ప్రధానంగా. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, సిలబస్ అన్నీ కూడా మీకు తప్పకుండా అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అన్నీ కూడా అందేలా చూసుకోండి.